ఫ్రెండ్స్, జీరోదా అకౌంట్లో మీ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవాలంటే అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా కైట్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో మనకి వాచ్ లిస్ట్, ఆర్డర్స్, పోర్ట్‌ఫోలియో, బిడ్స్ అనేసి అలాగే ఆఖరిలో మన ప్రొఫైల్ అండ్ మన యూజర్ ఐడి కనిపిస్తాయి. సో దాని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ నెక్స్ట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఫండ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనకి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే సింపుల్‌గా ఫండ్స్ ఆప్షన్‌లోకి వెళ్ళాలి. ఫండ్స్ ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ ఫండ్స్, విత్‌డ్రా అనే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. యాడ్ ఫండ్స్ ద్వారా మనము మళ్ళీ డీమ్యాట్ అకౌంట్‌లో ఫండ్స్ యాడ్ చేసుకోవాలంటే గనక దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు లింక్ చేసి ఉంచారో ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు యూపీఐ ద్వారా కానీ గూగుల్ పే ఆర్ నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా కూడా మీరైతే డీమ్యాట్ అకౌంట్లో డబ్బులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే విత్‌డ్రా చేయాలంటే కూడా మనము ఈ డీమ్యాట్ అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసి మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ డబ్బులు అందులో వెళ్ళి డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి విత్‌డ్రా చేసిన డబ్బులు అనేది మీ ప్రైమరీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. సో ఇక్కడ మనకి చూస్తే అవైలబుల్ క్యాష్, యూజ్డ్ మార్జిన్ అని 2 బైఫర్కేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అవైలబుల్ క్యాష్ ఏమిటి అంటే మనం అది ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది, అలాగే యూజ్డ్ మార్జిన్ అంటే ఆ రోజు మీరు ఏదైనా ట్రేడింగ్ చేసి ఉంటే కనుక ఆ అమౌంట్ మీకు యూజ్డ్ మార్జిన్లో కూడా కనిపిస్తుంది. ఇంట్రాడే ట్రేడింగ్ కానీ లేదా ఎఫ్ఎండో ట్రేడింగ్ కూడా చేస్తుంటే కనుక మీరు ఆ అమౌంట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఏదన్నా ఓపెన్ ఆర్డర్స్ ఉంటే కూడా అమౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. ఓపెన్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటే కనుక అమౌంట్ ఉండాలి కాబట్టి అది కూడా మీకు ఆ అమౌంట్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. సో అది కూడా మీకు యూజ్డ్ మార్జిన్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు విత్‌డ్రా అనేసి మనం చెప్పాలంటే విత్‌డ్రా అనాలి. విత్‌డ్రా తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ డిస్ప్లే అవుతుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అన్సెటిల్డ్ క్రెడిట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో అలాగే ఇక్కడైతే 943.23 అని నాకు కనిపిస్తుంది. సో ఇందులో నేను ఎంత అమౌంట్ కావాలంటే అంత అయితే ఎంటర్ చేసుకుని విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ డీమ్యాట్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటే మీకు అంత కంప్లీట్గా విత్‌డ్రా చేసుకోవచ్చు, లేదా పార్షియల్గా కూడా విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి 3 మంత్స్కి కూడా ఈ డీమ్యాట్ అకౌంట్లోని బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లోకి, ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లోకి విత్‌డ్రా అవుతుందన్నమాట. క్వార్టర్లీ సెటిల్మెంట్ అంటారు దాన్ని. సో దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది. సో ఈ క్వార్టర్లీ సెటిల్మెంట్ ఏంటంటే సెబీ వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి 3 మంత్స్కి కూడా మన డీమ్యాట్ అకౌంట్లో ఉన్న అన్యూజ్డ్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అది transferring unused funds back to the primary bank account is called quarterly settlement or running account settlement. సో ఈ సెబీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఏమిటంటే 3 మంత్స్కి ఒకసారి. సో అది జీరోధాలో ఏంటంటే ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ జనవరి, మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఏప్రిల్, ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ జూలై, అలాగా 3 మంత్స్కి ఒకసారి ఈ అమౌంట్ అనేది డీమ్యాట్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మళ్ళీ మనం నెక్స్ట్ డే మనం ట్రేడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫండ్స్ అనేది. సో ఇక్కడ విత్‌డ్రావల్ బ్యాలెన్స్ అని కూడా కనిపిస్తుంది. దాని పక్కన ఐ అనేసి ఏమిటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చూడండి. విత్‌డ్రావల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే కనుక ద అమౌంట్ దట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద జీరోదా అకౌంట్ టు ద ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ విత్‌డ్రావల్ బ్యాలెన్స్. సో ఎక్స్చేంజెస్ రిక్వైర్ T+1 days టు సెటిల్ ఫండ్స్. సో ఇప్పుడు ఈరోజే కనుక మీరు ఏదన్నా సేల్ చేశారనుకోండి, సో అప్పుడు ఆ ఫండ్స్ సెటిల్ అవ్వడానికి వాళ్ళకి ఈరోజు ట్రాన్సాక్షన్ డే కాబట్టి +1 day. సో నెక్స్ట్ డేకి మీకు ఈ ఫండ్స్ అనేవి మీ బ్యాలెన్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో మీ డీమ్యాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈరోజు ట్రాన్సాక్షన్స్ చేస్తే కనుక బై ఈవినింగ్ సెటిల్మెంట్ అయిన తర్వాత మీకు విత్‌డ్రావబుల్ బ్యాలెన్స్లో అమౌంట్ అనేది కనిపిస్తుంది. సో మీరు నెక్స్ట్ డే దాన్ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. బట్ ఆ అమౌంట్ మీ డీమ్యాట్ అకౌంట్లో డిపాజిట్ అయ్యి ఉన్నా కూడా మీరు విత్‌డ్రా అయితే చేసుకోలేరు ఈ రోజుకి. సో నెక్స్ట్ డే అనేది మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ అమౌంట్ ట్రేడింగ్కి అయితే మీరు వాడచ్చు, కానీ విత్‌డ్రాకి మాత్రం మీరు వాడుకోలేరు. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ మనమైతే అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి, అమౌంట్ విత్‌డ్రాలో. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. చేసి ఇక్కడ మనము కంటిన్యూ అనాలి. సో ఇక్కడ ఫండ్ విత్‌డ్రావల్ 100 రూపీస్ 100 విల్ బి ట్రాన్స్ఫర్ టు ద సో అండ్ సో అకౌంట్. మీ అకౌంట్ నెంబర్ అవి కనిపిస్తాయి. ఇక్కడ మీకు కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి.
సో విత్డ్రావబుల్ రిక్వెస్ట్ ప్లేస్డ్, పెండింగ్ పేఅవుట్ రిక్వెస్ట్, యూ షుడ్ రిసీవ్ ద ఫండ్స్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ బై 23/5/2024. ఈరోజు డేట్ 22nd మే. సో అది మీకు నెక్స్ట్ డేకి మీ బ్యాంక్ అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ఒకవేళ క్యాన్సిల్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఒకవేళ ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసింది మీకు క్యాన్సిల్ చేయాలంటే కూడా ఈ క్యాన్సిల్ రిక్వెస్ట్ ద్వారా కూడా మీరైతే మళ్ళీ ఫండ్స్ని మీ డిమాట్ అకౌంట్లోకి మళ్ళీ వెనక్కి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. సో అలాగే రీసెంట్ విత్డ్రావల్స్లో కూడా మీరు ఆల్రెడీ రీసెంట్గా చేసిన విత్డ్రావల్స్ ఏమైనా ఉంటే కనిపిస్తాయి. ఇప్పుడే నేను ఎంటర్ చేసిన విత్డ్రావల్ రిక్వెస్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ పెండింగ్ అని కూడా ఉంది. సో ఎందుకంటే అది బై ఈవినింగ్ సెటిల్మెంట్ అయిన తర్వాత నా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానికంటే 1 డే పడుతుంది. సో రేపటికి నా బ్యాంక్ అకౌంట్లోకి 100 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. సో చూసారు కదా, మనము డిమాట్ అకౌంట్ నుంచి ఫండ్స్ విత్డ్రా చేసుకుని మన బ్యాంక్ అకౌంట్కి ఎలాగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.